విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అమృత ప్రణయ్ కేసులో ప్రణయ్ని చంపిన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగతా వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉరిశిక్ష 1971లో ఆఖరిగా జరిగింది. భూమయ్య, కృష్ణయ్య అనే ఇద్దరు వ్యక్తులకి హైదరాబాద్ ముషీరాబాద్ జైల్లో ఉరిశిక్ష విధించారు. వాళ్ళు చేసే నేరం ఏంటి, అప్పట్లో ఉరిశిక్ష విధించాలంటే ఏ విధంగా ఆ ప్రొసీజర్ అంతా జరిగేది? ఒకతనేమో ఫ్యామిలీ మెంబర్ని చంపాడు, ఇంకోతనేమో ఆ పిచ్చిన అతన్ని చంపాడు. ఫుల్ హెల్తీ కండిషన్లో ఉంటేనే ఉరి తీయాలి. హార్ట్ బయట వాళ్ళకి అలో లేదన్నా, వాళ్ళకి అన్ని సదుపాయాలు అయితే జరుగుతుండేది. సార్ మీరు చూసారు ఉరుకమ్మ? చూసాను. ఎలా ఉంటుందండి? మనం మూట బావిలో పడుతుంది, ఇటుకెళ్ళి చూస్తాం. 2-3 ఉంటాయి. దాని కింద ప్లేట్ ఉంటుంది, వుడన్ ప్లేట్. వాళ్ళ హైటు వెయిట్ అన్నీ మొదలెట్టి తీసుకొని దాని తగ్గట్టు టెస్ట్ చేస్తారు. ఆ వెయిట్ని మోసగలిగేంత ఫెయిల్ కాకూడదు. ఇన్ని ప్లేట్ కూడా సడన్గా పడిపోవాలి. ఆ జర్కుకే చనిపోతారు. ఇంకా ముందు రోజు ముఖం అవుపడాలని మూసేట్టు పెడతారు. పెట్టిన తర్వాత చేతులు వెనకకు కట్టేస్తాడు, సిగ్నల్ ఇస్తాడు. కానీ ప్రొసీజర్ అవ్వడానికి కనీసం 3-4 సంవత్సరాలు పట్టొచ్చండి. మినిమం 2 years అయితే పడుతుంది. అంటే ఎలా ప్రొసీజర్ ఉంటుందండి? కింద కోర్టు నుంచి సెషన్ కోర్టు తర్వాత హైకోర్టుకి వెళ్తుంది. హైకోర్టులో అందరికీ రిసిగబడవచ్చు, లేకపోతే అందరికి లైఫ్ కన్వర్ట్ వచ్చి చెప్తాయి. అక్కడక్కడ డిసిషన్ వాళ్ళకు గవర్నమెంట్ అడ్వకేట్ ప్రొవైడ్ చేస్తుంది. మన ఫైనల్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేస్తాం. ఊరిని సంప్రదించితే అప్పుడు అవుతుంది, లేకపోతే. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. అమృత ప్రణయ్ కేసులో ప్రణయ్ని చంపిన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగతా వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఉరిశిక్ష విధించిన అతనికి పైకోర్టుకు వెళ్ళడం, పైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళడం వరకు వెసులుబాటు ఉంటుంది. కానీ ఉరిశిక్ష ఎలా వేస్తారు, ఉరిశిక్ష ఎలా అమలు చేస్తారనే విషయం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూడాల్సిందే. అసలు తెలుగు రాష్ట్రాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో ఉరిశిక్ష ఎంతవరకు వచ్చింది, సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఢిల్లీలోని మాత్రం ఉరిశిక్ష వేస్తారా అనే విషయంతో పాటు గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉరిశిక్ష 1971లో ఆఖరిగా జరిగింది. 1971లో భూమయ్య, కృష్ణయ్య అనే ఇద్దరు వ్యక్తులకి హైదరాబాద్ ముషీరాబాద్ జైల్లో ఉరిశిక్ష విధించారు. వాళ్ళు చేసే నేరం ఏంటి, అప్పట్లో ఉరిశిక్ష విధించాలంటే ఏ విధంగా ఆ ప్రొసీజర్ అంతా జరిగేది అనే విషయం తెలుసుకోవాలంటే మనం 1971 జైల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయిన పి. శ్రీనివాసరెడ్డి గారిని అడుగుదాం. శ్రీనివాసరెడ్డి గారు జైల్ డిపార్ట్మెంట్ 1971లో వచ్చిన తర్వాత ఆయన ట్రైనింగ్ ఉన్న టైంలోనే వీళ్ళిద్దరికీ ఉరిశిక్ష విధించారు ముషీరాబాద్ జైల్లో. అప్పట్లో ముషీరాబాద్ జైల్లో ఉరికమ్మం ఎలా ఉండేది, ఉరిశిక్ష తీసే ముందు ఏ విధంగా మాట్లాడతారు, వాళ్ళకున్న చివరి కోరిక ఏ విధంగా ఉంటుంది, తెల్లవారుజామున ఎందుకు తీస్తారు, తర్వాత వాళ్ళు చేసే నేరానికి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, వాళ్ళు ఏ విధంగా పశ్చాత్తాపం పడతారా, భూమయ్య, కృష్ణయ్య పశ్చాత్తాపం పడ్డారా లేదా అనే విషయంతో పాటు శ్రీనివాసరెడ్డి గారి టైంలో నిజామాబాద్ జైల్లో ఇష్యూ కూడా జరిగింది. నిజామాబాద్ జైల్లో మొత్తం బ్లాస్ట్ అయ్యి అందరూ కూడా బయటకు వచ్చి పారిపోతే అదే టైంలో శ్రీనివాసరెడ్డి గారు నిజామాబాద్ జైలుకి వెళ్ళి దాన్ని మరొకసారి మరో రూపం తీసుకొచ్చారు. ఆ 2 ఘటనలతో పాటు శ్రీనివాసరెడ్డి గారి లైఫ్ జర్నీ ఎలా జరిగింది విషయాన్ని సార్ నేటి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. శ్రీనివాసరెడ్డి గారు రిటైర్డ్ జైల్ సూపరింటెండెంట్ 1971 బ్యాచ్. సార్ మీరు అండ్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యే టైంకే ఉరిశిక్ష అనేది అదే ఆఖరిగా అయింది. 1971లో భూమయ్య, కృష్ణయ్య అనే ఇద్దరు వ్యక్తులకి ముషీరాబాద్ జైల్లో ఉరిశిక్ష విధించారు. సాధారణంగా ఉరిశిక్ష అనగానే సినిమాలో చూపించినట్టుగా వాళ్ళకి రాత్రి నుంచి మంచిగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టడం, చివరిగా వాళ్ళకి చివరి కొరకు తీర్చడం, తెల్లవారుజామున లేపి వాళ్ళకి స్నానం చేయించి ఉరికమ్మం ఎక్కించడం, ఉరికమ్మం ఎక్కిన తర్వాత వాళ్ళకి నల్ల క్లాత్ పెట్టడం, కాళ్ళు చేతులు కట్టడం, ఉరికమ్మం ఉరి తలారి వచ్చి దాన్ని
లాగడం ఇవన్నీ సినిమాలో చూపిస్తుంటారు. ఇదంతా సినిమాలోనే ఉంటుందా, లేదు నిజ జీవితంలో కూడా ఇదే విధంగా జరుగుతుందా? తర్వాత తలారిన వ్యక్తికి ఒక ఉరి తీస్తే దానికి ఎక్కువ జీతం ఇస్తారని కూడా ఒక వార్త ఉంది. అదంతా వాస్తవమా లేదా? అసలు మీరు చూసిన ఈ ఉరికమ్మ లాస్ట్‌కి ఎప్పుడు జరిగింది? వాళ్ళిద్దరూ చేసిన నేరం ఏంటి? వాళ్ళు సాధారణంగా ఉరికమ్మ ఒక కింద కోర్టు ఇస్తే తర్వాత హైకోర్టు, హైకోర్టు జిల్లా కోర్టు, జిల్లా కోర్టు హైకోర్టు, హైకోర్టు సుప్రీం కోర్టుకి వెళ్తారు. ఇవన్నీ లేకుండా డైరెక్ట్‌గా ముషీరాబాద్ జైల్లో చివరగా వాళ్ళిద్దరిని ఎందుకు ఉరి తీశారు? ఆ రోజు జరిగిన ఘటన ఒకసారి చెప్పండి. వాళ్ళిద్దరికి ఈ ప్రొసీజర్ అంతా అయిన తర్వాతనే ఉరి తీశారు. వాళ్ళిద్దరూ చేసిన నేరం ఏంటండి? ఒకతనేమో ఫ్యామిలీ మెంబర్ని చంపాడు, ఎవరు? నిజామాబాద్, హుహు. ఫ్యామిలీ ఇష్యూస్. అచ్చా. ఇంకోతనేమో అప్పిచ్చిన అతన్ని చంపాడు, హుహు. అది మహబూబాబాద్. హ్మ్. మహబూబాద్ అతను బిలో 30, ఇతను బిలో 40 ఉంటాడు. ఇది ఫ్యామిలీ మ్యాటర్, అదేమో క్రిమినల్ ఇంటెన్షన్. హ్మ్. నేను సర్వీస్కి వచ్చే వరకు వాళ్ళు ఉన్నారు జైల్లో, ఓకే. ముషీరాబాద్ జైల్లో. నేను ట్రైనీగా ఉంటే అక్కడ హ్మ్. మీరు చెప్పిన ప్రొసీజర్ అంతా జరిగిపోయింది. కోర్టు వచ్చింది, తర్వాత హైకోర్టు, హైకోర్టు సుప్రీంకోర్టు, తర్వాత ప్రెసిడెంట్, అవన్నీ జరిగిన తర్వాతనే ఖాయమైంది. ఆ టైంలో నేను చూసినాను వాళ్ళు. అంటే అప్పటికి వాళ్ళు దాదాపు 10 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. అది కాకపోవచ్చు, ఒక 2-3 ఇయర్స్ అయినా జరుగుతుంది. అచ్చా. అంటే కింద ప్రొసీజర్ అంతా జరిగింది. కింద కోర్టు, జిల్లా కోర్టు, జిల్లా కోర్టు నుండి హైకోర్టు, హైకోర్టు సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్ గారు. అవన్నీ అయిన తర్వాత నేను చూశాను వాళ్ళు. హుహు. అక్కడ కండెమ్ సెల్స్ అని ఉంటాయి, దాంట్లో ఇండివిజువల్గా పెట్టారు. దాంట్లో బయట వాళ్ళని ఎవరు పోనివారు, వాళ్ళిద్దరే ఉంటారు. డబుల్ గార్డ్ ఉంటుంది వాళ్ళని చూసేందుకు 24 hours. వాళ్ళకి ఏ టైంలో భోజనము అవి అన్నీ కరెక్ట్ టైంకి అందజేస్తారు. వాళ్ళ పర్యవేక్షణలో ఉంటారు. దానికి ఆఫీసర్లు కూడా ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టి తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ ఏమైనా చేసుకుంటారు ఏమో. అదొక ఫుల్ హెల్తీ కండిషన్లో ఉంటేనే ఉరి తీయాలి. హార్ట్ డిసీజ్, తర్వాత అనారోగ్యం ఉంటే తీయకూడదు. మళ్ళీ ఇవన్నీ చాలా ప్రొసీజర్, అట్లా సిస్టమ్. 71లో ఆ రెండు. మీరు 71 ఏప్రిల్లో జాయిన్ అయ్యారా? నేను ఏప్రిల్లో జాయిన్ అయినా, 2 ఏప్రిల్. మే, జూన్, జూలైలో ఇది జరిగి ఉంటుంది. ఎందుకు మళ్ళీ ఆగస్టులో నేను అనంతపూర్కి వెళ్ళిపోయాను పోలీస్ ట్రైనింగ్, అట్లా ట్రైనింగ్. మళ్ళీ జనవరిలో వచ్చి రెగ్యులర్ పోస్ట్లో జాయిన్ అయినా. అయితే బహుశా ఆ 3 monthsలోనే నేను ట్రైనింగ్ కాబట్టి కుతూహలంగా అన్ని ఇట్లా తిరుగుతూ ఉండేవాడిని నేను. ఆ కండెమ్ సెల్లో వాళ్ళు ఉండేది, బయట వాళ్ళకి అలో లేదంట్లా. వాళ్ళకి అన్ని సదుపాయాలు అయితే జరుగుతుండేది. వాళ్ళు ఇద్దరికి ఇంటర్వ్యూస్ ఉంటే స్పెషల్గా వాళ్ళని బయటకు తీసుకురాకుండా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళను వాళ్ళని తీసుకుపోయి మాట్లాడించడము అది జరుగుతుండేది. హ్యాంగింగ్ డే ఫిక్స్ చేసిన తర్వాత లోకల్ ఏదైతే ట్రయల్ కోర్టు ఉంటుందో వాళ్ళే డేట్ ఫిక్స్ చేస్తారు. ఫైనల్ అయితే సుప్రీంకోర్టు నుండి వస్తుంది. వీళ్ళు డేట్ ఇచ్చిన డేట్కు మాకు కమ్యూనికేట్ చేస్తారు ప్రిజన్ ఆఫీసర్స్. దానికి కావాల్సిన సదుపాయాలన్నీ ఆంధ్రప్రదేశ్లో, అప్పటి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ముషీరాబాద్ జైలునే ఉండే, ఊరికంబం అని. రాజమండ్రి జైలు కూడా ఉండాలి కదండి? రాజమండ్రి జైల్లో కూడా ఉంది, కానీ అక్కడ జరగలేదు. ఇక్కడ ఒక దగ్గర జరిగింది. అంటే అదే ఊరు. సరే, మీరు చూసారు ఉరికమ్మం? చూశాను. ఎలా ఉంటుందండి అది? జస్ట్ మన మూట బావిలా పడుతుంది ఇటుకెళ్ళి చూస్తే. ఇట్లా కిందికి స్లోప్ ఉంటుంది. అక్కడ మన సినిమాలు చూపెట్టినట్టే ఇట్లా ఇట్లా ఉంటుంది. మధ్యన 2-3 ఉంటాయి. దాని కింద ప్లేట్ ఉంటుంది, వుడన్ ప్లేట్. వాళ్ళు వుడన్ ప్లేట్ నిలబడితే అది వాళ్ళ హైటు, వెయిట్ అన్నీ మొదలెట్టి తీసుకొని దాని తగ్గట్టు టెస్ట్ చేస్తారు. ఆ హైట్ అంత వెయిట్ ఉన్న ఒక ఇసుక బస్తాను ఆ వెయిట్ని మోసగలిగేంత ఫెయిల్ కాకూడదు, హ్యాంగింగ్ ఫెయిల్ కాకూడదు. అటువంటి రోపు కొత్తది టెస్ట్ చేసి దానికి వెయిట్ మెయింటైన్ చేయగలిగే రోపు ఇవన్నీ టెస్ట్ చేస్తారు. కింది ప్లేట్ కూడా సడన్గా పడిపోవాలి, ఆ జర్కుకే చనిపోతారు. ఇక దానికి నాట్ ఈ సైడ్లో పెడతారు, ఇది కొట్టుకుంటే శ్వాస తొందరపోతుందని. దానికి కొద్దిగా కాలంలో తర్వాత జరగలేదు. మా దాంట్లోనే గార్డ్ ఉంటాడు,
ఆ గార్డుకు ఆ డేట్ ఫిక్స్ చేసిన నైట్లో అన్నీ అరేంజ్మెంట్ చేస్తారు. ఎర్లీ అవర్స్ 2 o'clock నుండి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. మేజిస్ట్రేట్ వస్తాడు, మెడికల్ ఆఫీసర్ ఉంటాడు, జైలు సూపరింట్ ఉంటాడు, అక్కడ సిబ్బంది, జైలు ఆఫీసర్స్ అందరు ఉంటారు కన్సర్న్. అక్కడ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అతనికి నైట్లో నార్మల్ భోజనం పెడతారు. ఎర్లీ అవర్స్ ఏమైనా కావాలంటే ఇస్తారు. అంతగా ముందు రోజు ఆయన ఎవరితో మాట్లాడాలో తెలుసుకుని వాళ్ళందరినీ పిలిపిస్తే మాట్లాడిపిస్తారు. చివరి కోరికని కాదు, అది ప్రొసీజర్. వాళ్ళకు భార్యలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్రెండ్ అటువంటి ఏర్పాటు చేస్తారు. అదంతా ముందు రోజు జరిగిపోతుంది. ఆ రోజు మాత్రం ఆఫీసర్సే ఉంటారు. ముందు రోజు లాకప్ వరకు అవన్నీ జరుగుతాయి. నైట్ నార్మల్ భోజనం మొదలు పెడతారు. ఎర్లీ మార్నింగ్ ఆయనకి నెట్టిగా అటువంటి ఏమైనా పాలు ఇట్లా అంటే ఇస్తారు అని తెలుసు ఆయనకి హ్యాంగింగ్ అవుతుందని. అక్కడికి వెళ్ళి తీసుకుపోతారు, అక్కడ నిలబెడతారు. ఇది 2 ఒకటేసారి జరిగినాయి కాబట్టి ఇద్దరు నిలబెట్టారు, పక్క పక్కకు నిలబెట్టారు. ఇద్దరికి ఒకేసారి తీయాలా? ఆ కేసులు ఒకటేసారి తీశారు. కేసులు వేరే, శిక్షలు వేరే, కన్ఫర్మ్ అయ్యి ఆడున్నారు కాబట్టి ఒకటే రోజు తీశారు. వేరు మనుషులు ఒకటే రోజు తీశారు, ఒకటే సైన్మాన్ నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత డాక్టర్ పోయి మళ్ళీ టెస్ట్ చేస్తాడు పల్స్ ఇవ్వని. అక్కడ నిలబడ్డ తర్వాత ఓకే అని అన్న తర్వాత ఒక క్లాత్ ఇట్లా ముఖం అవుపడగా మూసేటట్టు పెడతారు. పెట్టిన తర్వాత చేతులు వెనుకకు కట్టేస్తారు, కాళ్ళని కట్టేయరు, చేతులు కట్టేస్తారు, నిలబెడతారు. ఆ సైడ్కు హ్యాంగింగ్ అతను ఉంటాడు, దాని లివర్ ఉంటుంది, లివర్ తీస్తే టర్న కింద పడిపోతుంది. ఇక వీళ్ళంతా చేసి డాక్టర్, సూపరింటెండెంట్, మెజిస్ట్రేట్ వీళ్ళంతా బట్టి ఫైనల్గా ఓకే అని అంటే వాళ్ళు క్లాత్ పెట్టేస్తారు. పెట్టేసి దానికి పెట్టి నాట్ను పక్కకు పెట్టి రెడీ ఉంచుతారు. ఉంచిన తర్వాత ఇక్కడ వీళ్ళందరూ చూసి అంతా ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయి, వీళ్ళైన ప్రొసీజర్ రాంగ్ ఖైదీ ఇట్లా జరుగుతుంది అని టెస్ట్ చేసి అందరూ ఐడెంటిఫై చేసి అక్కడికి తీసుకొచ్చే ముందు మోల్స్ గిట్ అని మళ్ళీ చెక్ చేపిస్తారు వాళ్ళతో, మిస్ హ్యాపెనింగ్ జరగకుండా. ఇదన్న తర్వాత ఒక 5 minutes అట్లా టైం తర్వాత సిగ్నల్ ఇస్తాడు. మేజిస్ట్రేట్ గారు ఇస్తారా? సూపరింటెండెంట్ మేజిస్ట్రేట్ నాకు కరెక్ట్ ఐడియా లేదు, బట్ అదంతా సూపరింటెండెంట్ కంట్రోల్ జరుగుతుంది కాబట్టి ఆయన సిగ్నల్ ఇస్తారు. సిగ్నల్ ఇవ్వగానే ఆ లివర్ను ఇట్లా ఒత్తుతాడు. దాని కింద ప్లేట్ జర్క్ని కింద పడిపోతుంది, కిందకి ఇట్లా వెళ్ళిపోతుంది. వీళ్ళు కిందికి వెళ్తారు. ఆ తాడు కిందికి మనకు ఫేస్ అవ్వపడదు, కిందికి జారుతారు. ఆ తాడు ఇట్లా ఇట్లా ఊగుతూ ఉంటుంది. అది ఊగి ఒక 5 నిమిషాల తర్వాత రాగానే తెలిసిపోతుంది. తెలిసిపోగానే మెడికల్ డాక్టర్ వెళ్తాడు, మెడికల్ ఆఫీసర్ వెళ్తే వాళ్ళని కొద్దిగా పైకి లేపుతాడు. అక్కడ ఉన్న వాళ్ళు లేపి టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసి ఫైనల్ అన్న తర్వాత ఇదంతా 3:34 వరకు అయిపోతుంది. పైకి తీసి చేసి పెడతారు. పెట్టి దాని గేట్ వరకు తీసుకెళ్ళి వెహికల్లో పెట్టి ముషిరాబాద్లో బరీల్ గ్రౌండ్ ఉంది, జైలు బరీల్ గ్రౌండ్ అని. అక్కడ ఇప్పుడు ఒక పెద్ద ట్రాన్స్ఫార్మ్ వచ్చింది, దానికి అటు సైడ్ ఉంది. అదే లాస్ట్ తర్వాత జరగలేడు. అవి తీసి పెడతాడు. దానికి కూడా ఉంటుంది ఎంత లోతుకు తీయాలా ఎంత ఇవన్నీ. అది తీసుకెళ్ళి ఆడికి తీసుకెళ్ళి మళ్ళీ వాడు అక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. చెక్ చేసి పెట్టేస్తారు, పెట్టేసి కప్పేస్తారు. మళ్ళీ అందరూ గేట్లకు వచ్చేస్తారు, వీడికి డిస్పర్స్ అవుతారు. సార్ ఇక్కడ ఫస్ట్ ముందు రోజు రాత్రి నుంచి ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. మీరు వాళ్ళతో మాట్లాడారా ప్రొసీజర్ స్టార్ట్ కాకముందే? బొమ్మాయితో కానీ కృష్ణతో కానీ మాట్లాడదాం కదా జైలు ఆఫీసర్స్. ఏమన్నారండి వాళ్ళు? ఏమన్నా పశ్చాత్తాపం ఉందా, లేదంటే చావుకు సిద్ధంగా ఉన్నారండి? అవన్నీ ఇప్పుడు లాంగ్ బ్యాక్ కదా, ఏదో మాట్లాడి ఉంటారు, ఏదో చెప్పుంటారు. అంటే వాళ్ళు కోర్టు ఎప్పటికైనా వస్తుంది, మాకు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వస్తాయని ఆస్తా ఉన్నారు. అవన్నీ జరిగినాకనే కదా, చాలా గ్యాప్ ఉంటుంది. అంత అయిన తర్వాత మళ్ళీ మెజిస్ట్రేట్ రెఫర్ చేస్తాం. ఇవన్నీ మెజిస్ట్రేటే దానికి డేట్ ఫిక్స్ చేయాలి. సార్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అది పెడతారు నైట్ టైం,
చివరిగా నైట్ ఫుడ్ పెడతారు. తెల్లవారుజామున ఎంత ఇస్తారండి? ఈ ప్రొసీజర్ సూర్యోదయం కాకముందే. సూర్యోదయం కాకముందే కంప్లీట్ అయ్యి మళ్ళీ నార్మల్గా ఏమంటే ఇది ఈ సిచ్యువేషన్ కొద్దిగా బాధాకరం అనిపిస్తుంది. ప్రిజనర్స్ అందరు లాకప్లు ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఆ టైంలో తీస్తే సేఫ్ అని. ఓకే. ఇప్పుడు అందరు ముంగడి తీసుకుపోతుంటే ఈ రోజులల్లో ఆ రోజులల్లో కూడా ఆ రియాక్షన్ వేరే ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక తీరిక రియాక్షన్ ఉంటుంది. అవన్నీ అవాయిడ్ చేయడానికి ఆ డేట్ ఆ టైం అదంతా మాన్యువల్ లేఅవుట్ ఉంది, లేడౌన్ రూల్స్ అవి. ఓకే సార్, వాళ్ళు చెప్తారు పై మీరు చెప్పినట్టు నల్ల కవర్ పెడతారు కదా, కవర్ ఎందుకు పెట్టాలండి చనిపోసే ముందు ఉరి తీసే? అది ప్రొసీజర్ ఉంది అందులో. అవునా సార్? ఇది అయిన తర్వాత ఘాటు కూడా వెళ్ళి చెవులో చెప్తారట కదా ఆయనకి, నీ మీద నాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవు, నా పని నేను చేస్తున్నానని. అంటే అది వెరీ కరెక్ట్గా నాకు కూడా లేదు. ఆడ తీయక ముందుకే వాళ్ళు పెట్టేటప్పుడు చెప్తుండొచ్చు అటువంటిది. అలాంటి మేము కూడా డైలీ ఆడికి పోతాం కదా, అది ముందు రోజు వరకు కూడా మాకు కూడా వాళ్ళ మీద ఏమో లేదు, వాళ్ళకు కూడా మా మీద ఏం లేదు. ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నాం అంతే. అక్కడ వ్యక్తిగతంగా మేము ఉన్నాం, మా బదులు XYZ ఉన్నా కూడా అదే పని చేస్తారు. కాబట్టి అది అది ఊహించుకున్నంత కాదు. అంటే మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపం పడ్డారంటే చనిపోతున్నాను అని వాళ్ళిద్దరు? ఏంటి లెంత్ ఆఫ్ టైంలో కరెక్ట్ అని చెప్పలేము, కానీ ఎంతైనా ఉంటుంది లేండి. చావు అంటే ఎవరికైనా కొద్దిగా భయం ఉంటుంది. ఆ టైం వచ్చే వరకు చేసిన పనులు కరెక్ట్ కాదనో, లేకపోతే ఇది ఇంత పెద్దది ఇవ్వాల్సి ఏదో ఒకటి మనసు మానసికంగా ఉంటుంది, ఉండొచ్చు, చెప్పుంటారు. సార్ వాళ్ళిద్దరికి హ్యాంగింగ్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకి ఇవ్వకుండా మీరే చేయడం ఏంటి? వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు ఇద్దరు తీసుకోలేదు వాళ్ళు ఏమో అవసరం లేదన్నారు. కానీ వాళ్ళ సాంప్రదాయ ప్రకారం తగలబెట్టకుండా పాతడం ఎందుకండి? మా జైల్లో తగలబెట్టేది లేదు, పాతేదే ఉంది. ఓకే సార్, భూమయ్య కృష్ణయ్య వీళ్ళిద్దరు తర్వాత ఇంకా జైలు ఎందుకు ఆగిపోయిందండి ఉరిశిక్ష అనేది? అది నేను చెప్పే సమాధానం కాదు, మీకున్న నాలెడ్జ్ ప్రకారం అడుగుతాను. ఆగిపోవడం కాదు, ఇప్పుడు అది ఇవన్నీ కోర్టుల నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు పోతుంది. ఆ ప్రొసీజర్లో ఇప్పుడు ఎంతోమంది ప్రెసిడెంట్ కూడా క్షమాభిక్ష పెట్టారు నార్త్ ఇండియాలో ఎక్కడెక్కడ. అట్లా ఆ ప్రొసీజర్ జరిగే విషయాలు అవి మనం ఊహించడానికి లేదు. కోర్టు కూడా వెరీ రేర్ ఆఫ్ రేరెస్ట్కి ఇస్తారు. ఈ మధ్య మొన్న ఒకటి ఇచ్చారు, అప్పటి నుండి ఇప్పటి వరకు జరగలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మొన్నటి దాంట్లో ఒకటి అది మొన్ననే జరిగింది, నల్గొండ కేసు. అది మనము ఏం చెప్పలేము అది ఎందుకు అనేది. సార్ నల్గొండ కేసు తీసుకోండి, ప్రణయ్ కేసులో ఇది వచ్చిన జడ్జిమెంట్ ఇప్పుడే, కానీ ఇదంతా ప్రొసీజర్ 8 years కింద జరిగిన ఇన్సిడెంట్ అది. ఇది ఫైనల్ మొన్న వచ్చింది. కానీ డెత్ సెంటెన్స్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే కొంచెం చాలా టైం పడే అవకాశం ఉంటుంది కదా? ఇంకా టైం పడుతుంది. అంటే ఎలా ప్రొసీజర్ ఉంటుందండి కింద కోర్టు నుంచి పై? ఇప్పుడు ట్రయల్ కోర్టు ఇచ్చింది అంటే, ట్రయల్ కోర్టు అంటే దీనికి సెషన్ కోర్టే ట్రయల్ కోర్టు అంటే. సెషన్ కోర్టు తర్వాత హైకోర్టుకి వెళ్తుంది. హైకోర్టు ఏమి ఇస్తుంది? ఇప్పుడు మన హైకోర్టు కూడా ఇచ్చినట్టుంది కాదండి, సెషన్ కోర్టు. హైకోర్టు తర్వాత హైకోర్టు కూడా ఈ జడ్జిమెంట్ సమర్థించాలా, మోడిఫై చేయాలా. ఇప్పుడు ఆ కోర్టులో ఎవరికైతే శిక్షించి మిగతాలకు ఇచ్చారో హైకోర్టులో అందరికీ రిషికి ఇవ్వవచ్చు, లేకపోతే అందరికి లైఫ్ కన్వర్ట్ అవ్వచ్చు చెప్పాలి. అక్కడక్కడ డిసిషన్స్ బట్టి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తుంది. వాళ్ళకు గవర్నమెంట్ అడ్వకేట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, వాళ్ళు సెల్ఫ్గా మెయింటైన్ మళ్ళీ స్తోమత లేని వాళ్ళు గవర్నమెంట్ అడ్వకేట్ పెడతాయి సుప్రీంకోర్టులో కూడా. అక్కడ కూడా జరుగుతుంది. ఆ సుప్రీంకోర్టు జరిగిన తర్వాత మన ఫైనల్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేస్తాం. ఆయన రిక్వెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఉరిని సమర్థించితే అప్పుడు అవుతుంది, లేకపోతే వాళ్ళు ఉరిని సమర్థించకపోతే లైఫ్కి వెళ్ళిపోతాడు. ఒకవేళ అప్పుడు కూడా సమర్థించారనుకోండి, ఆ కేసుని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఊరికంబాలు లేవు కాబట్టి ఢిల్లీలో చేయొచ్చా? అట్లా లేదు, దానికి అనుసంధానం ఉన్న ఒక స్టేట్ తోటి జరుగుతుంది. అంటే తిహార్ జైల్లో అక్కడ ఉంది కాబట్టి అక్కడ చేయరు. ఇప్పుడు మన పక్కకు ఉంది కదా, ఇప్పుడు రాజమండ్రిలో ఉంది కదా, ఇక్కడ రాజమండ్రికి తీసుకుంటారు. కానీ మాఫీ అయితే చేయరు, వసతులు లేవని మాఫీ చేయరు, వసతులు క్రియేట్ అనే చేస్తారు తప్ప మాఫీ అయితే చేయరు. కానీ ఈ ప్రొసీజర్ అవ్వడానికి కనీసం 3-4 సంవత్సరాలు పట్టొచ్చు అండి. మినిమం 2 years అయితే పడుతుంది, కానీ ఎక్కువనే పడుతుంది. కానీ ఇమీడియట్ కాదు. సార్ డెత్ సెంటెన్స్ గురించి చెప్పారు చాలా క్లియర్గా, ఎందుకంటే మీరు అప్పుడే జాయిన్ అయ్యారు, అది చూసారు. అవును.
తర్వాత మీ సర్వీసులో ఎక్కడ కూడా జరగలేదు. జరగలేదు. మీ సర్వీస్లో రాకముందు మీ కుటుంబ నేపథ్యం, మీరు ఈ డిపార్ట్మెంట్కే రావాలని ఎందుకు అనుకున్నారండి? ఈ డిపార్ట్మెంట్ రావాలని ఆప్షన్లుగా రాలేదు, ఛాన్స్లో వచ్చారా? త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. మీ నేటివ్ ప్లేస్ మీ అమ్మగారు నాన్నగారు? అది ఇప్పుడు యాదాద్రి, అప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ ఉండేది. ఆలేరు దగ్గర, ఆలేరు 12 కిలోమీటర్స్లో ఉంటుంది మా విలేజ్. అది మా నేటివ్ ప్లేస్. మా నేటివ్ ప్లేస్ పోవాలంటే ఒక 3 కిలోమీటర్స్ జనగాం డిస్ట్రిక్ట్ క్రాస్ చేసి పోవాలి. ఆలేరు టు మా విలేజ్ మధ్యన జీడికల్ అని ఉంటుంది దేవస్థానం, ఆ జీడికల్ క్రాస్ చేసి పోవాలి. అటు పోతే మళ్ళీ యాదాద్రి, ఇటు మళ్ళీ యాదాద్రి, సారాజ్పేట దాటితే యాదాద్రి. అది విలేజ్, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. మా నాన్నగారు వ్యవసాయం, నాకు అన్నయ్య, ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. నేను హైదరాబాద్ డిగ్రీకి సిటీ సైన్స్ కాలేజీలో డిగ్రీ చేశాను. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత సబ్ కలెక్టర్ భువనగిరి ఆఫీస్లో అప్పుడు పోస్టులు క్రియేట్ అయినట్టున్నాయి, జాబ్ వస్తే అందులో జాయిన్ అయినాను. ఒక 6 months 1 year తర్వాత ఈ రెవెన్యూ నుండి ఇరిగేషన్ మిర్యాలగూడకి ఏదో పోస్టింగ్ ఇచ్చారు. ఇక మిర్యాలగూడ ఇరిగేషన్ కాలువలెంబడి ఏడ తిరుగుతా అని చెప్పి బీఈడికి వెళ్ళిపోయాను. నాగార్జున సాగర్ బీఈడి కాలేజీ ఫస్ట్ బ్యాచ్లోకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ టీచర్గా జాయిన్ అవుతానని. ఆ బీఈడి కాలేజీలో ఉన్నప్పుడే ఎంప్లాయ్మెంట్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూకి వచ్చి వెళ్ళిపోయాను, కానీ దాని మీద ఏం ఫోకస్ లేదు. కంప్లీట్ కాగానే బీఈడి కాలేజీలో యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. సిటీకి వచ్చినాం. వచ్చి మా డీజీ ప్రిజన్స్ ఆఫీస్కు అది ఏం జరిగిందో తెలుసుకుందాం ఇంటర్వ్యూ అని పోయినప్పుడు రామ్కోటిలో ఉండేది ఆఫీస్. అడిగిపోయాను. పోయి తెలుసుకుంటే వాళ్ళు చూసి పేరు ఇట్లా అడిగి అది మీరు సెలెక్ట్ అయ్యారు కదా అని చెప్పారు. ఆర్డర్ మీ నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయిందంటే నేను అటు పోయి రావాలా మరి అంటే ఎందుకు నేను మాట మళ్ళీ ఇచ్చారు. నెక్స్ట్ డే 2nd April అడిగి పోయి జాయిన్ అయ్యాను. ఎక్కడ? ముషీరాబాద్. అప్పుడు ముషీరాబాద్ ఉండే పిహెచ్సి తప్పల్లి అగ్రికల్చర్ కాలేజ్ అది వీళ్ళ కంట్రోల్లో ఉండేది. నాకు ఆ శాలరీ పర్పస్లో అగ్రికల్చర్ కాలనీ పోస్టులు పెట్టి ముషీరాబాద్ జైలు సూపరింటెండెంట్ దగ్గర ఇప్పుడు చేయమని. అంటే మీ ట్రైనింగ్ అంతా ముషీరాబాద్ జరిగింది కాదు, ఫస్ట్ 3 months 2 months ముషీరాబాద్లో ఉన్నాము. పీటీసీ అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కి వెళ్ళాము. ఓకే సార్, ముషీరాబాద్ ట్రైనింగ్లో 3 నెలలు ఏం నేర్చుకున్నారు మీరు? ఇదే బొమ్మయ్య గౌడ చూసాము. అక్కడ రొటీన్ వాళ్ళు ఎమ్మటే తిరిగేది. రెగ్యులర్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి వాళ్ళు చేసే పనులను మనం నేర్చుకున్నాం. అప్పుడు జైలు అంటే ఎలాగుండేవండి? ఇప్పుడులాగా కాదు కదా, ఇంకా దారుణమైన పరిస్థితులు ఉండేవి అప్పుడు? పరిస్థితులు దారుణం ఎప్పుడు లేవు. ఇప్పుడు ఇలా ఉందో అప్పుడు అలానే. కానీ జైలు అంటే అప్పట్లో సినిమాలో చూపించినట్లు పాత జైళ్ళు కొడతారని, అదేవిధంగా బాత్రూమ్ క్లీన్ చేస్తారని, సిల్వర్ ప్లేట్లో అన్నం ఇస్తారని ఇవన్నీ చూపించారు. అదే వాస్తవం? ఇప్పుడు అది జైలు డిపార్ట్మెంట్ చేసే పనులు కావు అవి, అది స్టేట్ గవర్నమెంట్ ఫెసిలిటీస్. అప్పుడు అల్యూమినియం ప్లేట్స్ ఉండేది, అల్యూమినియం పాత్రలు ఉండేది, వంటకు అల్యూమినియం పాత్రలు, తినేదానికి అల్యూమినియం ప్లేట్స్ ఉండేది. సినిమాలు చూపెట్టినట్టు ఆ బొచ్చెల్లాగానే ఉండేవి అవి. కానీ మనమే నేషన్ లెవెల్ మనమే ఫస్ట్ స్టేట్ ఇంట్రడ్యూస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్, గ్లాస్, మగ్స్ అన్నీ స్టెయిన్లెస్ స్టీల్ పెట్టారు. ఇత్తడి పాత్రలేమో వంటకు పెట్టారు. కానీ అప్పట్లో మంచాలు కానీ ఫ్యాన్లు కానీ ఉండేవి కావంటారు, వాస్తవం? నిజమే. ఫ్యాన్లు మనము భారతదేశంలో మనమే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినాము. జైల్ డిపార్ట్మెంట్ జైల్ ప్రిజనర్స్ ఫ్యాన్ ప్రొవైడ్ చేసింది ఫస్ట్ కంబైన్డ్ ఏపీలో. కంబైన్డ్ నేను చెప్పేదంతా కంబైన్డ్. 71 అంటే అప్పుడు కంబైన్డ్. 71లో లేవు ఫ్యాన్లు, తర్వాత కాలంలో. మరి ఎలా పడుకునేవారండి? ఉట్టిగా అంతే. జైలు అంటే జైలే, గ్రౌండ్ మీద పడుకునేది. వాళ్ళకొకటి ఒకటి జూట్ మ్యాట్, ఒకటి ఉలన్ కంబల్, ఒకటి కాటన్ బెడ్షీట్, ఈ 3 వాళ్ళదిగా బెడ్డింగ్. వాటి మీద మెయింటైన్ అయ్యేది వాళ్ళు. అయినా మెడికల్ తర్వాత పిల్లోస్ వచ్చినాయి. మొదట్లో పిల్లోస్లో, ఇప్పుడు పిల్లోస్ ఉన్నాయి అందరికి. మరి టాయిలెట్ అది నైట్లో అటాచ్డ్ టాయిలెట్స్ ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. బ్లాక్లోనే చివరికి ఉంటాయి టాయిలెట్స్.
సార్ మీరు వెళ్ళే టైంలో డే టైంలోనో బయట ఉంటాయి. అచ్చా, మీరు వెళ్ళే టైంకి జైల్లో రౌడీయిజం కొట్లాట్లు అవన్నీ ఉండేవా? అది అప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నది అప్పుడు లేదని కాదు. నార్మల్ అంటే మీరు చూసేటప్పుడు బాగా ఆ టైంలో బాగా కరడు కట్టిన రౌడీలు ఉండేవారు కదండి 1971 అంటే. అట్లానేం లేదండి. అప్పుడు జనం చెడ్డోళ్ళు ఎందుకు అవుతారు, ఇప్పుడు మంచోళ్ళు ఎందుకు అవుతారు? అంతే అంటారా? ఇప్పుడు జనం అప్పుడు జనం, అప్పుడు జనం, ఇప్పుడు జనం సేమ్. అంతే. బయట సొసైటీ ఎలా ఉన్నారో ఇది అట్లే ఉంటుంది. ఆ టౌన్లో ఎక్కువ రౌడీజం ఉంటే జైల్లో అదే రౌడీజం ఉంటుంది. ఆ టౌన్లో పీస్ఫుల్ ఉంటే జైల్లో కూడా పీస్ఫుల్ ఉంటుంది. సార్ నక్సలైట్లు ఎవరు చూస్తారండి? చూశాను. ఎవరు? నేను 71లో జాయిన్ అయినప్పుడే నక్సలైట్ సెల్ సెపరేట్ అప్పుడు కూడా నక్సలైట్ బ్యారక్ అని సెపరేట్ ఉండేది. తరిమిలో నాగిరెడ్డి గారు ఉండేది. దేవులపల్లి కృష్ణ వెంకటేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, అలా వాళ్ళు ఒక 15 మంది దాకా ఉండేది. కోటపల్లి సీతారాం గారు తర్వాత అప్పుడు లేడు ఆయన. 71లో నేను వెళ్ళాను ఏప్రిల్ వరకు. వాళ్ళతో మాట్లాడారండి మీరు? మాట్లాడే డీల్ అంటే వాళ్ళతో మాట్లాడే సాధారణంగా మనం కూడా అటు వెళ్ళాలని దీంట్లో తీసుకొస్తారు మీకు ఎప్పుడైనా? ఏం లేదు, అట్లేం లేదు. అట్లేం ఇప్పుడు ఫీలింగ్ అనేది వ్యక్తిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇట్లా గుంజంగిన మనం ఎట్లా పోం కదా, నేను ఎక్కువసేపు మాట్లాడుతుండేది ఈయనతోటి, నాగిరెడ్డితోటి. అన్నీ ఆయన ఫిలాసఫీ అది. చరిమల నాగిరెడ్డి అనేది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుండి, ఆయన కూతురు వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీలో ఉండేది, వాళ్ళు వచ్చేది ఇంటర్వ్యూకు. తర్వాత ఆయన బావనే కదా నీలం సంజీవ్ రెడ్డి, తర్వాత ఆయన ఎగ్జిక్యూట్ అయ్యాడు. వీళ్ళ గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళు డే టైం అంతా కలిసి తిరుగుతారు, నైట్లో మాత్రం లాకప్ ఉంటుంది. నేను పోతే నైట్లో పోతే కూడా ½ అన్ అవర్ మాట్లాడి ఉండేవాడు. నేను నైట్ రౌండ్ పోయినప్పుడు నేను ట్రైనింగ్లో ఎక్కువ నైట్ డ్యూటీ వేసేది నన్ను, రెగ్యులర్ ఆఫీసర్. నాకు ఏ పని ఉన్నది తిరిగేది నైట్లో 2 రౌండ్స్ తప్పనిసరి చేయాలి. బిఫోర్ 12 ఒక రౌండ్ చేయాలి నైట్ ఆఫీసరు, ఆఫ్టర్ 12 ఒక రౌండ్ చేయాలి. ఇది ఆఫీసరు ఆడనే పడుకోవాలి జైల్లోనే. ఇప్పుడు కూడా అదే సిస్టమ్ ఉంది. డ్యూటీ ఆఫీసర్ అంటే పడుకోవాలి. సాధారణంగా మీరు అర్బన్ కల్చర్ లేరు, రూరల్ కల్చర్ నుంచి వచ్చారు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఈ జైలుకి వెళ్ళగానే భయం అనిపించలేదా? ఇది క్రిమినల్స్తోని నక్సలతో అందరితో ఉంటున్నాను అని? కాదు, ఆ ఫీలింగ్ ఏం లేదు. ఆ ఏజ్ గ్రూప్ ఆ ఫీలింగ్ ఏం లేదు. తర్వాత అప్పటికి మనము కాలేజీలో 3 ఇయర్స్ చదువుకొని వచ్చినాము, సొసైటీ అవగాహన ఉంది. మళ్ళీ బీఈడి చేసి వచ్చినాము, టీచర్కి పోదామని ప్రిపేర్ అయినాము, ఇటు వచ్చినాము. ఇటు రావడానికి ఒకటే కారణము, టీచర్ అయితే మఫ్సల్ ఏరియాలో పనిచేయాలి. ఇదైతేనేమో మినిమం తాలూకా హెడ్ క్వార్టర్స్ లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఆ ఉద్దేశంలో వచ్చినాం. కాకపోతే అక్కడిక్కడ సేమ్ ఉండేది అప్పటికి. ఇప్పుడు గ్రాడ్యుయేట్ టీచర్స్కున్న ఇది అదే సేమ్ ప్లేస్కి ఉండేది. అంటే 3 నెలలు ముషీరాబాద్ జైలు, తర్వాత పీటీసీ అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అనంతపురం సంఘటన జరిగింది కదండి. అప్పుడే జరిగింది. మీరు ఉన్నారు ఆ రోజు? ఏమన్నా నేను చూశారు కదా. తర్వాత మరి మిగతా జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైనా దానికి నిరసన తెలిపారా? ఖైదీలు అంటున్నారు, ఖైదీలు సైలెంట్. ఎప్పుడు తెలిసింది వాళ్ళకి? ఎప్పుడు తెలిసింది వాళ్ళకి? ముందు రోజే తెలుసు రేపు తీస్తారని, కానీ నిరసన లేదు. నిరసన ఏమి ఉండదు. అది ఇండివిజువల్ కేసులు, 11 కేసులు వాటికే ఉంటాయి. ఇది జైలు అడ్మినిస్ట్రేషన్ నుండి జరిగేది అయితే నిరసన ఉంటుంది. ఇట్ ఇస్ కోర్ట్ ఆర్డర్. కోర్ట్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వాళ్ళు ఏం బాధను వ్యక్తం చేయలేదా? జనరల్గా అంత ఫీలింగ్ నాకు ఇప్పుడు కూడా తెలియడం లేదు. 3 నెలల తర్వాత మీరు అనంతపురం పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కి వెళ్ళాము. అక్కడ మిక్సర్ ట్రైనింగ్ అక్కడ జరిగింది. దాని తర్వాత రెగ్యులర్ పోస్టింగ్ చెర్లపల్లి అగ్రికల్చర్ కాలనీకి ఇచ్చారు. ఓపెన్ జైలు. ఓపెన్ జైలు అక్కడ. అప్పుడు హైటెక్ జైలు లేదు. అప్పుడు హైటెక్ జైలు లేదు. అదంతా దీనికి అనుసంధానం ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ అది. అవును సార్. ఓపెన్ జైలు మీ ఇన్నోవేషన్ ఏముందండి? ఎందుకంటే అక్కడ కూరగాయలు పండిస్తారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. అక్కడికి సెలెక్టెడ్ పీపులే వెళ్తారు ప్రిజనర్స్. జైళ్ళల్లో అబౌట్ 8-10 ఇయర్స్ గడిపిన వాళ్ళు లైఫ్ లాంగ్ టర్మర్స్ వెళ్తారు అక్కడికి. సార్ ఇప్పుడు ఒక జైల్లో ఉన్న ఖైదీకి శిక్ష అంటే కన్విక్షన్ వచ్చిన వ్యక్తికి ఓపెన్ జైలు తీసుకురావాలనుకుంటే, ఆయన రావాలనుకుంటే ఆ క్రైటీరియా ఏముంటుందండి వాళ్ళది? అంటే అన్ని కేసులో రావచ్చా? లేదు, రిస్ట్రిక్టెడ్ ఉంటాయి. ఇప్పుడు రేప్ కేసు లాంటి అంటే మర్డర్ రావచ్చు. తర్వాత మర్డర్లో
శనికావాసనం చేసిన వాళ్ళు రావచ్చా, లేదా హ్యాబిచువల్ అఫెండర్ కూడా రావచ్చా? మర్డర్లో హ్యాబిచువల్ అఫెండర్ అని ఏముంటుంది ఆడ? అంటే 2-3 మర్డర్లు చేశాడు అనుకోండి కంటిన్యూ అదే పని. దాన్ని అటువంటి వాళ్ళు ఎలా తీసుకోరు. ఇప్పుడు సెంట్రల్ జైల్లో కూడా వాడిని సపరేట్గానే చూస్తారు. ఈ నార్మల్ మర్డర్ కేసులలో ఉన్న వాళ్ళకే ఇవన్నీ జైల్ యాక్టివ్స్, ఈ రిహాబిలిటేషన్ వర్తిస్తాయి. వాడికి ప్రొఫెషనల్ వాడికి ఏమి ఉండదు, వాడికి సపరేట్ ఉంటుంది. వాడిని వీళ్ళు సెంట్రల్ జైళ్ళల్లో ఆ రూల్స్కి అనుగుణంగా కొంత పోర్షన్ ఆఫ్ సెంటెన్స్ చేసిన వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్, అర్బన్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో వాడికి అగ్రికల్చర్ చేయడం, రూరల్ బ్యాక్గ్రౌండ్, విల్లింగ్ టు వర్క్, హెల్త్ సరిగ్గా ఉండాలి. దీనికి ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఇప్పటికి కూడా అదే ఉంది సిస్టమ్. ఆ సెలక్షన్ కమిటీలో మెడికల్ ఆఫీసర్ ఉంటాడు, జైలు సూపరింటెండెంట్ ఉంటాడు. వాని యొక్క హిస్టరీ టికెట్లన్నీ చెక్ చేసి విల్లింగ్ అంటే అప్పుడు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడికి పంపిస్తారు. ఓకే, అక్కడికి పోతే వాళ్ళకి రెమిషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. కొద్దిగా సెంట్రల్ జైలు కంటే ఓపెన్ జైల్లో రెమిషన్ అంటే ఎవ్రీ మంత్ కొద్ది తగ్గిస్తుంటాం. అది ఒకటి. తర్వాత ప్రీమేచర్ రిలీజ్కు కొద్దిగా ఈజీ ప్రాసెస్. అది ఓపెన్ జైలుకు ప్రీమేచర్ రిలీజ్కు తొందరగా రిలీజ్ అవుతారు. ఈ 2 కండిషన్లో పోతారు. ములాఖాత్ కూడా ఉంటుందా? ఫ్యామిలీతో మాట్లాడుకోవడం? ములాఖాత్ కామన్ ఎక్కడ అక్కడ వాళ్ళకు కూడా ఓపెన్ జైలుకి అసలు బయటికి రావడం వెళ్ళడం చేస్తుంటారు కదా వీళ్ళు. ఆడ కూడా గ్రూప్గా ఉంటుంది. గ్రూప్కో లీడర్ ఉంటాడు, ప్రిజనర్ లీడర్. వాళ్ళపైన గార్డ్ ఉంటాడు. అండర్ గార్డే పనిచేస్తుంటారు. సీనియర్ అయిన తర్వాత వాళ్ళని అక్కడక్కడ కాపలాగా పెడతాం. వాళ్ళది గ్రూప్ని పోవాలి, గ్రూప్ని రావాలి, మరి గ్రూప్ని వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళి రావడానికి లేదు, బార్డర్ దాటి బయట తిరగడానికి లేదు. అదే టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారని మాట్లాడుకోవచ్చా? అంటే వాళ్ళు అక్కడికి రారు, ఇక్కడ ఆఫీస్ కాడికి వస్తారు. ఓపెన్ జైల్లో ఆఫీస్ ఉంటుంది, ఆడికి వస్తారు. ఆడికి వస్తే వాళ్ళని పిలిపిస్తాం. పిలిపించి ఆడ కూర్చోబెట్టి మాట్లాడి. అంతేగాని ఎక్కడో గ్రౌండ్లో ఉన్నాడు కదా నా చివరికి వెళ్ళి మాట్లాడి వీళ్ళు ఆడ పోరు, వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఓకే, ఇంటర్వ్యూ ప్లేస్ కాడికి వచ్చి ఇక్కడ కూడా అండర్ విజువల్ సూపర్విజన్లోనే జరుగుతుంది ఇంటర్వ్యూ. ఆఫీసర్స్ గార్డ్ లెవెల్. మీరు వెళ్ళేసరికి మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి అక్కడ ఓపెన్ జైల్లో? ఛాలెంజ్ అంటే లేదా అదే రొటీనే జరిగిపోయే పనులు. అక్కడ అప్పటికి ఏం పండించేవారండి? కూరగాయలు మార్కెట్లో దొరికే కూరగాయలు, ఆ సీజన్ పండే కూరగాయలు పెడతాడు. సొరకాయలు సీజన్ సొరకాయలు, బీరకాయలు, టమాటా ఎక్కువ. సార్ అవన్నీ బయట అమ్ముతారా లేదా చర్లపల్లికి మిగతా జైలుకి సప్లై చేసేవారా? మొదలు ఆ జైలు సఫిషియెంట్, తర్వాత అదర్ జైల్స్. ఓహో, ఇప్పుడు మాత్రం మార్కెట్ ఆడ ఒక షాప్ పెట్టారు. అవును, అవన్నీ రెగ్యులర్గా ఇప్పుడు ప్రొడక్షన్ పెరిగింది కాబట్టి ఆడ పెడుతున్నారు, అమ్ముతున్నారు. అంతకుముందు జైల్లోకి పంపేవాళ్ళం. తర్వాత డైరీ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు నడుస్తుంది డైరీ. ఆ మిల్క్ సెంట్రల్ జైలు హైదరాబాద్కి పోయేది, ముషిరాబాద్కి పోయేది. దాంట్లోనే కూరగాయలు పంపుతుండేది, మళ్ళీ దాంట్లోనే రిటర్న్ వస్తుండేది. సార్ ఓపెన్ జైలు తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఓపెన్ ఎయిర్ జైల్లో 71 ట్రైనింగ్ వచ్చి 72 జాయిన్ అయినాను. 73, 74 జూన్లో టాటా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. 2 years రెగ్యులర్ క్రిమినాలజీ అండ్ కరెక్షన్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్. అది గవర్నమెంట్ స్పాన్సర్డ్, ఆన్ డ్యూటీ. 74 జూన్కి వెళ్ళి 75, 76 మేలో రిటర్న్ అండి. ఆ 2 years కోర్స్ కంప్లీట్ అయినాక ఆ రిటర్న్లో పోస్టింగ్ నాకు చంచల్గూడ సెంట్రల్ ప్రిజన్ హైదరాబాద్కి ఇచ్చారు. అవునా సార్? క్రిమినల్ సైకాలజీ ఏం నేర్చుకున్నారంటే దానివల్ల ఇప్పుడున్న ప్రిజన్స్ డిపార్ట్మెంట్కి ఏం ఉపయోగం? డ్యూటీలో కొద్దిగా పర్ఫెక్షన్ ఉంటుంది. డ్యూటీలో పర్ఫెక్షన్ ఉంటుంది. ఇప్పుడు బిఫోర్ ట్రైనింగ్, ఆఫ్టర్ ట్రైనింగ్ సేమ్ వ్యక్తి సేమ్ పనులు చేస్తాడు, కానీ కొద్దిగా ఆ ప్రొసీజరు పర్ఫెక్షన్లో ఆఫ్టర్ ట్రైనింగ్ ఎట్లుంటుందో ఈ కోర్సు వచ్చినాక ఒక్కొక్క నార్మల్ ఆఫీసర్కు ఈ ట్రైన్ తీసుకున్న ఆఫీసర్ తేడా ఉంటుంది, కొద్దిగా తేడా ఉంటుంది. అని ఏం నేర్చుకున్నారండి అక్కడ మీరు? అంటే క్రిమినల్ సైకాలజీ నేర్చుకున్నారా? అక్కడ సబ్జెక్ట్ క్రిమినాలజీ, దాంట్లో సోషాలజీ, సైకాలజీ కూడా అనుబంధం ఉంటాయి. 2 years కోర్సులో ఫస్ట్ ఇయర్లో అన్ని బేసిక్ ఉంటాయి. ఇవి సెకండ్ ఇయర్లో 2 semesters కంప్లీట్ ఇదే ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ కొరకు సెలెక్టెడ్ స్టేట్స్ 2-3 స్టేట్లు పెట్టుతారు. నేను ఢిల్లీ అండ్ కలకత్తా పెట్టుకున్నాను. ఆ 2 స్టడీ చేసుకుని అది సబ్మిట్ చేసి. అంటే మీరు తీసుకున్న కేస్ స్టడీ ఏంటంటే అప్పుడు ప్రిజనర్స్ ప్రీమేచర్ రిలీజ్. ఇప్పుడు కూడా లైఫ్ అంటే లైఫ్ వరకు ఉండరు. అప్పుడు సమ్ టైమ్ దేర్ కేసెస్ విల్ రివ్యూడ్, దాని కాదు ప్రీమేచర్ రిలీజ్.
దాన్ని యూనిఫామ్ ఒక్కొక్క స్టేట్కి ఒక తీరుగా ఉంది దాన్ని యూనిఫామ్ స్టడీగా చేసి సబ్మిట్ చేసాము. అది అట్లా సరే అది ఇటువంటి ఎన్నో వస్తుంటాయి ప్రోగ్రామ్స్, అది జరిగింది. అది ఓకే. అది అయిన తర్వాత చంచల్ కూడా పోస్టింగ్ చంచల్ కూడా. ఇక్కడ వేరేగా ఉంటారు కానీ క్రిమినల్స్ ఎలాగ ఉండదు మీకు? వేరే ఎందుకు ఉంటారు, ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉంటారు. కాకపోతే మనం తిరిగి వచ్చినాం కాబట్టి మన పెర్ఫార్మెన్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అండి. వాళ్ళకు మనకు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అట్లా అక్కడ ఎంతకాలం పనిచేస్తారండి? 80 వరకు చేశాను. 76 to 80 4 years. ఆడున్నప్పుడే ప్రమోషన్ వచ్చింది జైలర్గా. సార్ 76 to 80 మధ్యన మీకు అక్కడ ట్రబుల్ మాంగర్ ఏమైనా ఎదురుపడ్డారా? అంటే అట్లా కరెక్ట్గా ఐడెంటిఫై ఇప్పుడు నేను ఎక్కువ టైం ఆడ ఏం పని చేశానంటే అప్పుడు వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీ ఉండే. నేను ఇన్ఛార్జ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇచ్చి నేను ఎక్కువ వెల్ఫేర్ వర్కే చూశాను. ప్రిజనర్స్ది వాళ్ళ యొక్క ఫ్యామిలీ మ్యాటర్స్, రిలీజ్ మ్యాటర్స్, వాటికి సంబంధం వచ్చినాయని అవి చూసేవాడిని. ఇక రెగ్యులర్ డ్యూటీ అంటే అందరితోటి నైట్ డ్యూటీ చేసేవాడిని, మార్నింగ్ అంతా కలిసి తిరిగేవాడిని. నార్మల్గా జరిగేది. తర్వాత ఈ ప్రీమేచర్ రిలీజ్ ఎవ్రీ 3 years కోటి మీటింగ్ ఉంటుంది, దానికి ప్రిపేర్ చేయాలి రికార్డ్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్. ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా మీరు చూస్తారు. ఆ పోస్ట్కి అదే పని, వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ అది. నార్మల్గా అయితేనే ఎగ్జిక్యూటివ్ వర్క్స్ ఉంటాయి, ఇది వెల్ఫేర్ ఆఫీసర్. నేను ఎక్కువ కాలం హైదరాబాద్లో అదే పని చేశాను, ఆ పోస్ట్ ఖాళీ ఉంటుంది. తర్వాత జైలర్గా ప్రమోషన్ వచ్చింది. అక్కడ అప్పుడు ఉన్నప్పుడు అన్ని జైలర్ ప్రమోషన్ వచ్చింది. జైలర్గా ఎక్కడికి వెళ్ళారు? అన్ని పోస్టింగ్ ఇచ్చారు. చంచల్గూడలో జైలర్. అక్కడ ఎంతకాలం పనిచేస్తారు జైలర్? అదే 4 years లో 4 years లో 2 years జైలర్. ఓకే. చేసి మళ్ళీ జైలర్ ప్రమోషన్. అప్పుడే ఉందండి సార్ మీ వర్క్? అంటే నేచర్ ఆఫ్ ది అది, ఇక మిగతావి ఉంటాయి కదా దానికి సంబంధించింది, చెక్కింగ్ గిట్ అవి ఉంటాయి కదా. జైలర్ అంటే కొద్దిగా ఇన్స్పెక్షన్ క్యాడర్కి వస్తుంది అన్నట్టు. డిప్యూటీ జైలర్ మీద కొద్దిగా సూపర్వైజర్. డిప్యూటీ జైలర్ అంటే నా యూనిఫామ్గానే ఉంటాం అందరం, జైలర్ కొద్దిగా చెక్కింగ్కి వస్తుంది. సార్ జైలర్ అనగానే మార్నింగ్ రౌండ్స్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ను తీసుకురావడం, వాళ్ళు ఉన్నారా లేదా కౌంట్ చేయడం, తర్వాత ఫుడ్ అయిన తర్వాత మీరే ఫస్ట్ అదే సూపర్, అదే ఇవన్నీ కార్యక్రమాలు చేసేవారా? అదే ఎవ్రీ డే జరిగేది అది. అంటే మార్నింగ్ ఎన్ని గంటల రౌండ్స్ ఉంటాయి సార్? 9 సార్. సాధారణంగా అప్పట్లో, అంటే ఇప్పుడంటే వేరేగా ఉన్నాయి కానీ అప్పట్లో సూర్యోదయం అయిన తర్వాత తీసేవారా లేదా ముందు తీసేవారు లాకప్ ఓపెన్ చేయడం? దానికి సూర్యోదయం సూర్యాస్తమయమే టైమింగ్స్ దానికి ఇప్పటికి కూడా. ఇప్పుడు వింటర్ సీజన్లోనేమో ఈవినింగ్ తొందరగా అవుతుంది, సమ్మర్ సీజన్ లేట్గా అవుతుంది. అట్నే లాకప్ కూడా అదే పీరియడ్లో లేట్ అవుతుంది. సన్సెట్ అయ్యే వరకు అయిపోవాలి లాకప్. సన్ రైజ్ అయ్యే నుండి అన్లాకప్ చేయాలి. అన్లాకప్ చేసి కౌంటింగ్ చేసి అన్ని కూర్చోబెట్టి కౌంటింగ్ చేసుకొని అవన్నీ రిపోర్ట్లు రెస్పెక్టివ్ బ్యారెక్ది. డే టైం వచ్చే వార్డర్స్ వస్తారు, నైట్ టైం ఉన్న వార్డర్స్ ఉంటారు. ఆ ఇద్దరు చేసి దిగిపోయే వార్డర్ వచ్చి అక్కడ రిపోర్ట్ చేస్తాడు ఏమేమి వచ్చి గేట్లో. అవన్నీ వచ్చిన తర్వాత బెల్ కొడతారు, 2 బెల్లు కొడితే అది అన్లాకప్ క్లియర్ అయినట్లు లెక్క. సరౌండింగ్లో ఉన్న క్వార్టర్స్లో ఆఫీసర్స్ సూపరింటెండెంట్కి వస్తుంది బెల్, దట్ ఈస్ అన్లాకప్. లాకప్ కూడా అంతే, సన్సెట్ వరకు కౌంట్ చేసుకుంటూ వస్తారు, సన్సెట్ వరకు తీసుకొస్తారు, మొత్తం వార్డర్స్ అంతా రిపోర్ట్ చేస్తారు గేట్కి వచ్చి. డ్యూటీ ఆఫీసర్ రిసీవ్ చేసుకొని టోటల్ టాలీ చేసి ఆనాడు అన్లాకప్ ప్లస్ ఆనాడు అడ్మిషన్ టోటల్, ఆనాడు రిలీజ్ మైనస్ బ్యాలెన్స్, ఈ ఫిగర్కు వీళ్ళు తీసుకొచ్చిన కౌంటింగ్ టాలీ కావాలి. సార్ ఒకసారి లాకప్ అయిన తర్వాత అడ్మిషన్స్ వస్తాయి, అప్పుడు ఏం చేస్తారు? తీసుకోము కదా. తీసుకోరా? కానీ ఇప్పుడు తీసుకుంటున్నారు కదా. అంటే వాళ్ళు చెప్తే మొదలే చెప్పెడితే వాళ్ళు ఎక్కడ పెడతారండి అప్పుడు? అడ్మిషన్ బ్లాక్లో పొడక పెడతారా? ఇప్పుడు రాగానే ఫస్ట్ అందరిని తీసుకోవచ్చు, ఒకటే అడ్మిషన్ బ్లాక్లో పెడతాము. సెకండ్ డే సూపరింట్ రౌండ్లో వాళ్ళందరూ నిలబెడతారు. సూపరింటెండెంట్ అందరూ ఉంటారు, ఆఫీసర్స్, టోటల్ ఆఫీసర్స్. వాళ్ళు చూసుకుంటా ఒక్కొక్కరిని వెరిఫై చేసుకుంటా ఏ బ్లాక్ చేయాలని సూపరింటెండెంట్. కేసు స్టడీ బట్టి మారుస్తుంటారా? అంటే అందరిని గొంప కొద్దుకు పోయారు. ఒక మర్డర్ కేసు ఒకటికి, సెల్ ఫోన్ దొంగతనం కేసులో ఒకరికి, అలా రేప్ కేసు ఇండివిజువల్ కేసులను బట్టి అలాట్ చేస్తారు బ్లాక్స్. హ్యాబిచువల్ అఫెండర్ సెపరేట్. ఫ్రెష్గా వచ్చిన వాటికి సపరేట్. కానీ ఫ్రెష్గా వచ్చిన వాడిని తీసుకొచ్చి హ్యాబిచువల్ కలపరు. అట్లా అందుకు అట్లా
ఉండొద్దనే సూపరింట్ లెవెల్లో పెట్టారు అది అచ్చా అలాట్మెంట్. ఆ సూపరింట్ అలాట్ చేస్తే అదే బ్యారక్లో పోవాలి. మళ్ళీ బ్యారక్ మావాలంటే మళ్ళీ త్రూ రిపోర్ట్ రావాలి, ఆ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ మారవాలి. లేకపోతే ఎవరిని వాళ్ళు ఇష్టమని చేస్తే ఒక కేసు ఒక్క దగ్గర వాడాలి, జంపింగ్ చేయొచ్చు కదా, ప్లానింగ్ చేయొచ్చు. సార్ ఎప్పుడైనా మీ సర్వీస్లో కౌంట్ తగ్గిందా ఎవరికైనా? తగ్గదు కదా, సేమ్ ఉంటారు. అంటే ఎస్కేపింగ్ ఉండదు. కోర్టు ఎస్కేప్ అప్పుడే నోటీస్ అవుతుంది, అది లాకప్ దాకా ఆగదు. ఎందుకంటే గార్డ్ 4 దిక్కుల టవర్స్ ఉంటాయి, టవర్స్ మీద విజిలెన్స్ ఉంటుంది. వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళు ఏమైనా ఉంటే అప్పటికప్పుడే రిపోర్ట్ చేస్తారు. కానీ అప్పట్లో హాస్పిటల్ ఉంటుంది, ఎవరైనా పడుకోవడానికి డబ్బులు ఉంటే హాస్పిటల్లో పడుకోవచ్చు అనేది ఉంది, వారు నిజం అంటారు అది? ఇప్పుడు హాస్పిటల్ అనేది మెడికల్ ఆఫీసర్స్ కంట్రోల్ ఉంటుంది. అది మెడికల్ ఆఫీసర్ 2 రకాలు. సేమ్ బ్యారక్లో ఉండి కొద్దిగా అతన్ని స్పెషల్ డైట్ అని రాస్తాడు. స్పెషల్ డైట్ అంటే ఎక్స్ట్రా మిల్క్, బ్రెడ్, అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ డైట్ అలా ఉంటుంది. ఇక మరీ సిక్ అయితే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాడు, ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. హాస్పిటల్ అంటే సేమ్ బ్లాక్, సేమ్లో ఒక బ్లాక్ అది, దాంట్లో ఉంటాడు. అక్కడ అవుట్ పేషెంట్ వింగ్ ఉంటుంది, అక్కడ డాక్టరు, తర్వాత కాంపౌండర్స్ వాళ్ళందరూ ఉంటారు. అక్కడేం ఫెసిలిటీస్ ఏముండవు. ఫెసిలిటీస్ కదా, కింద పడుకోవడం కష్టం అన్నాడు, డబ్బులు ఇస్తే హాస్పిటల్ పంపిస్తారు, మంచం మీద పడుకోవచ్చు అనేది ఉండేది. అది అవి ఉన్నాయి, కొద్దిగా ఉంటాయి, 2-3 ఉంటాయి అందులో. అవి ఎంతమంది పోతారు అడిగి. సార్ సాధారణ డైట్ ఏ ఉండేదండి అప్పట్లో? డైట్ మన స్టేట్ ప్రెజెంట్ డైట్, ఇది మోడల్ డైట్ ఇన్ ఇండియా. మన దగ్గర మొదటి నుండి కూడా అది క్యాలరీ స్టడీ చేసి పిక్ చేసిన డైట్ అది. ఇప్పటి కూడా అదే ఫాలో అవుతున్నారు. కొద్దిగా ఇప్పుడు వేరే కొద్దిగా ఇంగ్రీడియంట్స్ మార్చారు. మార్నింగ్ మన దగ్గర టీ ఇంట్రొడ్యూస్ చేసింది, తర్వాత ఇప్పుడు అన్ని దగ్గర టీ అయింది. మార్నింగ్ లేవగానే టీ ఇస్తారు. ఎన్ని గంటలకు? బిఫోర్ 7 o'clock. ఇంట్లో కూడా ఎవరు కదా ఎవరు. తర్వాత బ్రేక్ఫాస్ట్. ఏంటి సార్ బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది? ఇడ్లీ వడ ఉంటుంది. 8 to 9 లోపల బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. ఇప్పుడు టర్న్ తీసుకొచ్చారు, ఒకరోజు ఉప్మా, ఒకరోజు దోశ, ఇట్లా ఇస్తారు. ఇట్లా రొటేషన్ అన్ని బ్లాక్లకు 7 to 8 లోపల సప్లై. లంచ్ అనేది 10:30 to 11:30 వరకు. అదేంటి ఎర్లీగానా? 10:30 to 11:30, 12 లోపల అయిపోతుంది. కోర్టు పోతారు కాబట్టి తొందరగా తయారవుతుంది. దాంతోపాటు కోర్టు పోయే వాళ్ళకు మొదలు ఇస్తారు, ఒక 1 hour ముందు ఇస్తారు. మిగతా వాళ్ళందరికీ అదే టైంలో. అంటే కోర్టుకు వెళ్తా అంటే బాక్స్ ఇస్తారు కాబట్టి లేదు, తినిపోవాలి. బయట కొంచెం వేది లేదు, ఇది కొంచెం వేది లేదు, బయట నుండి తెచ్చేది లేదు, 2 లేవు, తిని వెళ్ళిపోవాలి. ఒకవేళ డిస్ట్రిక్ట్ ఇట్లా పోతేనో బత్తా ఇస్తాం, ఒక డేకి ఇంత అని ఫిక్స్ ఉంటుంది. గార్డుకి ఇస్తే గార్డు వాళ్ళకు అరేంజ్ చేయాలి. ఇక లోకల్ కోర్టు పోతే భోజనం చేసిపోతారు, మళ్ళీ వచ్చినాక చేస్తారు. డిన్నర్ టైం వరకు రాకపోతే ఆ బ్యారక్ వార్డర్ ఉంటాడు, ఒక్కొక్క బ్యారక్ ప్రెసిడెంట్లో ఒక వార్డర్ ఉంటాడు, అతను తీసి పెడతాడు వాళ్ళకు. కోర్టు రిటర్న్ వాళ్ళకు తీసి పెడతాడు. కోర్టు నుండి రిటర్న్ రాగానే. మరి మధ్యాహ్నం టీ స్నాక్స్ బయట లేదు, ఇంకా జైల్లో ఉన్న వాళ్ళకి. జైల్లో మిడ్ డే టీ, ఆఫ్టర్నూన్ టీ ఇస్తారు 3 o'clock టైంలో, 2 to 3. సమోసా ఇస్తారా? ఇప్పుడు ఏమి ఇస్తుండో కానీ అప్పుడు ఏం లేకుండా ఓన్లీ టీ ఇచ్చేది. ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ చేసినట్టున్నారు. మరి నాన్ వెజ్ అండి? ఎవ్రీ సండే నైట్, అంటే డిన్నర్ అంటే అదే 5 o'clock లోపల అయిపోతుంది. ఎవ్రీడేనో మార్నింగ్ లంచ్లో దాల్, పప్పు, 3 పప్పులల్లా సోమవారం ఒక పప్పు, మంగళవారం ఒక పప్పు, బుధవారం ఒక పప్పు, మళ్ళీ కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, 3 మళ్ళీ రిపీట్ అవుతుంటాయి 6 రోజులు. సండే నాడు లంచ్కి వెజిటబుల్స్, అదర్ డేస్ ఏమో డిన్నర్కి వెజిటబుల్స్. సండే నాడు లంచ్కి వెజిటబుల్, డిన్నర్కు నాన్ వెజ్. నాన్ వెజ్ మటన్, చికెన్, ఫిష్. అప్పుడు ఒక మటనే ఉండేది. తర్వాత చర్లపల్లి పౌల్ట్రీ స్టార్ట్ అయినాక చికెన్ ఆల్టర్నేట్ పెట్టారు. సార్ మటన్ మనం తిన్నంత ఇస్తారా? దానికి క్వాంటిటీ ఇంత ఉంటుందా? 170 grams.
వండింది రా 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 అది వండితే ఇంకో 250కి వెళ్తుంది కదా. అట్లా వస్తుంది. ఇక్కడ అదే క్యాల్కులేషన్లు తీసుకుంటారు. మటన్ ఆడ ఇస్తారు, వండుతారు. ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఉండదు అంతే. సార్ నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్పెషల్ ఏంటి? వాళ్ళకు ఆలు 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 కూర వండుతారు. ఏదో సమ్ స్వీట్ ఏదో తయారు చేసుకుంటుంది వాళ్ళు. స్వీట్ ప్లస్ ఆలు రెండు కలిపి కాంపెన్సేషన్. దీని బదులు రైస్ అదే ఉంటుంది, రసం దాల్ అదే ఉంటుంది. మటన్ బదులు ఆలుగడ్డ కూర. కొంతమందికి సిగరెట్ గంజాయి కావాలనుకుంటారు, అప్పుడు సిగరెట్లు అనేది ఇంటర్వ్యూలో వస్తే ఇచ్చేది. ఇప్పుడు మొత్తం బ్యాన్ చేసిందట. ఇప్పుడు ప్రస్తుతం అయితే లోపల ధూమపానం లేదు అనుకుంటున్నాను నేను. అప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు, క్యాంటీన్ ఇంటర్వ్యూలో వస్తారు కదా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. క్యాంటీన్లో కూడా అమ్మేవాళ్ళు. లోపల క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్లో బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ ఉండవు. బిస్కెట్లు, తర్వాత పిపరిమిట్ టైప్ అటువంటివి పెడతారు. అవి కూపన్ మీద తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళ క్యాష్ ఉండదు కదా, నాకు ఇన్ని కూపన్లు కావాలని అంటే దాని లిమిట్ ఉంది. అతను పీపీసీ అనేవాళ్ళు. అడ్మిట్ అయినప్పుడు ఆయన పేరు మీద పీపీసీ అనేవాడు, పర్సనల్ క్యాష్. అందులో పెడతారు ఆ డబ్బులు. ఆ అకౌంట్ తెరిచి ఆయన డబ్బులు ఉన్నాయంటే ఎంత కావాలంటే ఇంత అంటే అన్ని కూపన్లు ఇచ్చాడు. ఆయన అమౌంట్ డిడక్ట్ అవుతాయి. ఇది ఆ క్యాంటీన్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఈ అమౌంట్. వాళ్ళ దగ్గర కూపన్స్ ఉంటాయి. ఆ కూపన్ తోటి ఇప్పుడు టీలు కూడా ఇచ్చి క్యాంటీన్లో టీ పెట్టిండట, బిస్కెట్లు. సరే ఇవేమి ఉన్నాయి ఇప్పుడు, అవి కొనుక్కొని తింటారు వాళ్ళు. అదే ఒక ఫెసిలిటీ ఉంది.